నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ రోజు మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. 119వ కీర్తన 81వ వచనం నుండి 88వ వచనం వరకు. ఈ 81, 82 వచనాలు మనం చూసినప్పుడు, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర ఏముంది? రక్షణ ఉంది. దేవుని దగ్గర ఏముంది? స్వస్థత ఉంది. దేవుని దగ్గర ఏముంది? బలం ఉంది. దేవుని దగ్గర ఏముంది? ఐశ్వర్యం ఉంది. దేవుని దగ్గర ఏముంది అంటే లేనిదంటూ లేదు. అన్ని ఆశీర్వాదాలు, అన్ని రకాలైనటువంటి కృపలు దేవుని సన్నిధిలో మెండుగా ఉన్నాయి. ఆ విషయాన్ని గమనించిన భక్తుడైన దావీదంటాడు, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. మనం ఆశ పెట్టుకోవాల్సింది ఎవరి మీద? దేవుని వాక్యం మీద. వెండి బంగారాల వల్ల కొంత అవుతుందేమో, దేవుని వాక్యములో మనం మరొక సందర్భంలో కీర్తన గ్రంథంలో చూడగలిగితే, యజమానుని తట్టు దాసుడును, యజమానురాలి తట్టు దాసి కనులు ఎదురు చూస్తీ అంట. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా, దేవా నీ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, కనిపెట్టుచున్నది, నిరీక్షించుచున్నది అని చెప్తాడు. కనుక మనము ఈ లోకంలో ఎవరి కోసమో, ఏ అవసరతల కోసమో, ఏ అధికారుల కోసమో, ఏ గొప్పవారి కోసమో, ఏ నాయకుల కోసమో మనం కనిపెడుతూ ఉంటాం. కొన్నిసార్లు వైఫల్యం చెందుతూ ఉంటాం, కొన్నిసార్లు మనకు అనుకున్నట్టు జరుగుతాయి. నిత్య జీవితంలో మనము ఎవరి మీద ఆధారపడాలి, ఆనుకోవాలి, ఆశ్రయించాలి, ఎవరిని మనం పట్టుకోవాలి అని అంటే, దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని కంఠభూషణముగా ధరించుకోవాలంట. దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఏది కూడా కొదువ చేయడండి. 82వ వచనంలో అంటాడు, నన్ను ఎప్పుడు ఆదరించుదువో అని నా కనులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. దేవుడిచ్చినటువంటి మాటలు మనిషికి ఆదరణ. ఆయనకున్నటువంటి నిస్సారమైన జీవితంలో సారాన్ని, సత్వను అనుగ్రహిస్తాయి. దేవుని యొక్క అడుగుజాడలు సారమును ఎదజల్లుతాయి. మన జీవితాల్లో మన మార్గాలు నిస్సారంగా ఉంటాయి, ఎండిపోయినట్టుగా ఉంటాయి. ఏ దిక్కు తోచని నిస్సహాయ స్థితిలో, అడ్డులతో, ఆటంకాలతో, ఎట్టెళ్లలో అర్థం కాని పాల్పడలేని పరిస్థితిలో ఉంటుండగా, దేవుడే మన మార్గాలకు వెలుగును, మన మార్గాలకు శుభకరమైన ఆనవాళ్ళనిచ్చి ముందుకు నడిపిస్తాడు. 83వ వచనం, నేను పొగతగుచున్న సిద్ధివలెనైతిని, అయినను నీ కట్టడలను నేను మరుచుట లేదు. ప్రైజ్ ది లార్డ్. పొగతగుచున్న సిద్ధివలెనైతిని. సిద్ధే లేక దీపము, అది పొగ తగలకోకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు దాని అద్దాన్ని, గ్లాసుని శుభ్రపరచుకోవాలి. లోకడ దినాల్లో ముగ్గేసో లేకపోతే సర్పమో ఏదో ఒకటి వాడి దానిలో లిక్విడ్ వేసి శుభ్రం కడిగితే ఆ యొక్క గ్లాసు వల్ల లైటింగ్ ఇంకా ప్రకాశించి ఇంకా రెట్టింపు వెలుగుతో నింపబడుతుంది. మన జీవితాల్లో పొగ తగులుచున్న మన బ్రతుకుల్లో భ్రష్టు పట్టినప్పుడు, మురుకు పట్టినప్పుడు, తుప్పు పట్టినప్పుడు, ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాల చేత ఆత్మదీపము మసకబారిపోతూ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు దేవుని యొక్క వాక్యం చేత మనము రిఫర్ చేసుకోగలిగితే, రిపేర్ చేసుకోగలిగితే, సరి చేసుకోగలిగితే మన జీవితాలు ప్రకాశిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకే భక్తుడు అంటాడు, నేను పొగతగులుచున్న సిద్ధి వలెనైతిని, అయినను నీ కట్టడలను నేను మరుచుట లేదు. 84వ వచనం,
నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయెను. ఎంత కొద్దివాయును. నన్ను తరుము వారికి నన్ను తరుము వారికి నీవు తీర్పు తీరుట ఎప్పుడు. నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. చాలమ్మా, ఈ భాగంలో గమనిస్తూ ఉన్నప్పుడు నా దినములు ఏమంటున్నాడండి? నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను. సేవకుడు ఎక్కువ రోజులు బ్రతుకుతాడనేది ఏమీ లేదు. నేను ఒక మిషనరీని గురించి నేను చదివాను. ఆయనకి దాదాపు 29 సంవత్సరాలు, ఒక 60-70 సంవత్సరాలు చేసినటువంటి మిషనరీ సేవ కంటే అబ్బురపరిచే గొప్ప సేవను, ఘనమైన సేవను చేశాడట. వివాహానికి ఆయన నిశ్చితార్థం అయ్యే పరిస్థితిలో వచ్చినప్పటికీ కూడా, వివాహం అయ్యిందో అవలేదో ఈ లోపే దేవుడు పిలుచుకున్నాడు. ఆయన గురించి అశేష భక్త కోటి చెప్పేది, లేక దేవుని పిల్లలు చెప్పే మాట ఏంటంటే, చాలా గొప్ప సేవ. లోకంలో ఏ విషయంలో రాజీ పడుకోకుండా, ఒకరు ఏది పెట్టి చూపించే విధంగా ఏ పొరపాటు తప్పిదం లేకోకుండా దేవుని యొక్క సేవలో దేవునిని లోకానికి అంత సుస్పష్టంగా చూపించగలిగేటంట ఆ యొక్క దైవజనుడు, దైవ సేవకుడు. ఈరోజు మనున్న సంఘంలో, సహవాసంలో, గ్రామాల్లో, కుటుంబాల్లో ఎక్కడున్నాము అనేది కాదు. ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మనము వెలుగుచున్న దీపాల వలె ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ సేవకునికి కొద్ది దినములు. ఈ లోకంలో ఎవరు ఎక్కువ కాలం బ్రతికే నేటి దినాల్లో మరీ కుంచుకుపోయే సంకుచితమైన కాలం. పాత నిబంధనలో మనం ఆది కాండంలో చూస్తే ఒక్కొక్క వ్యక్తి 900 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, 600 సంవత్సరాలు బ్రతుకుతూ వచ్చి హానోకు దేవునితో నడుచుతూ 300 సంవత్సరాలు నడుచుతూ దేవుడు ఆయన పిలిచినప్పుడు ఆయన కొనిపోబడిన. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథములో ఆది కాండము 5వ అధ్యాయం 27వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, బైబిల్ రికార్డులో ఎవరు కూడా అంత కాలం బ్రతకలేదు. ప్రియమైన ప్రేక్షకులారా, దేవుని పిల్లలారా, మెతూషల దినములనియు 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందిన. ఎన్ని సంవత్సరాలండి? అంటే కనీసం 10వ భాగం బ్రతుకుతున్నామా, 10వ భాగం బ్రతుకుతున్నామా? 969 సంవత్సరాలంటే దాదాపు 90 సంవత్సరాలు 10వ భాగం లెక్కేసుకున్నాడు. భక్తుడైనటువంటి దావీదు అంటాడు, మనిషికి బలం ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినను ఆయాసము దుఃఖమే. ఎందుకు వచ్చిన బ్రతుకు? వాళ్ళతో వీళ్ళతో చేపించుకునేది, మాట్లాడిపించుకునేది. అంటే అందరూ ఉంటారనేది కాదు, కానీ వాక్యం చెప్పేది ఏంటంటే, ఇక ఆ సమయంలో ఇతరుల మీద ఆధారపడాలి. స్వసిద్ధంగా కష్టపడి మనం ఆహారం సంపాదించి పక్కన పెట్టింది తినడమే కష్టమయ్యే పరిస్థితి. అటువంటిది తనకు తానుగా సొంతంగా తయారు చేసుకుని సొంత కాళ్ళ మీద నిలబడి ఆహారం సంపాదించుకుంటూ తినడం, వండటం, వారి పనులు రొటీన్గా చేసుకునేది నిదానంగా క్షీణించిపోతూ ఉంటుంది. ఆయుష్ తగ్గుతూ ఉంటుంది, ఆరోగ్యం సన్నగిలుతూ ఉంటుంది, ఒంటిలో ఉన్న బలం తగ్గిపోతూ ఉన్నప్పుడు మనంగా ఏమి చేయాలి? ఇతరుల మీద ఎవరన్నా చేసి పెడితే బాగుండు, ఏదైనా మంచి కూరలు పెడితే బాగుండు, ఈ అట్లు కడిగితే బాగుండు, నా పని చేస్తే బాగుండు. ఇతరుల మీద ఆధారపడేటువంటి టైము ఎప్పటికి వచ్చేసిందంట? మనిషికి బలం ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే దుఃఖము, ఆయాసం. ఎందుకంట ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రభు పిలుచుకుంటే బాగుండు అనుకుంటాం, కానీ అది దేవుని చిత్తమై ఉంది. చాలాసార్లు నిట్టూర్పు నిస్పృహల మధ్య వాళ్ళు కుమారులు లేక పిల్లలు వారుకున్నవారు మరి పట్టించుకున్నప్పుడు దేవుడు తీసుకుంటే బాగుండు, ఎందుకు ఎవరిని నేను సుఖపడతాను, నేనంటే ఎవరు ఇష్టపడుతున్నారు అనే మాట నిలబడవచ్చు. ఆయుష్ అనేది దేవుడిచ్చి మనగా తీసుకుంటే మనగా తీసుకుపోమంటే తీసుకుపోనే కాదు, రమ్మంటే వచ్చేది కాదు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నా దీపాన్ని వెలిగించేవాడు నా చీకటిని వెలుగుగా చేయను. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆయుష్, ఆరోగ్యము దేవుడికి. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే బైబిల్ రికార్డులన్నింటిలో కూడా మనం ఆలోచన చేస్తే
మెతుషల బ్రతికిన దినాలన్నీ కూడా ఏ మానవుడు బ్రతకలేదండి. ఆదికాండం 5:27 వ్రాయబడిన మాట, మెతుషల దినములనియు 969 ఏండ్లు. ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దామా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆయుష్ ఇయ్యాలి, ఆరోగ్యం ఇయ్యాలండి. 85వ వచనం, నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నటకై గుంటలు త్రవిని. నీ ఆజ్ఞలన్నీయు నమ్మదగిన వారు, పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు, నాకు సహాయము చేయము. ప్రైజ్ లార్డ్. ఈ కీర్తన మనం చూస్తుంటే దావీదు భక్తుని జీవితంలో సొంత వాళ్ళని పగవారైపోయారు. మనశ్శాంతి ఉందంటారు దావీదుకి. దావీదు భక్తునికి మనశ్శాంతి ఉందా? ఎలుపుట శ్రమ, లోపట భయం అంటాడు పౌలు గారు. నిందలు, అవమానాలు, తుణీకారము, తిరస్కారము, చిన్నబోయేటట్లు మాట్లాడతాం, చిచ్చిచ్చి అని మాట్లాడతాం, ఎన్ని రకాలైనటువంటి అవమానాలు అనుభవించాడు. కానీ తన మనసు అంతా పెట్టేసి కట్టి పెట్టి దేవుని మీద ఆధారపడ్డాడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొను. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవారిగా చేయ. ఈ లోకంలో దేని మీద ఆనుకున్నా, ఎవరి మీద ఆనుకున్నా పరిపూర్ణమైన శాంతి సమాధానం లేదు. దేవుని మీదే, దేవుని సన్నిధిలో, దేవుని వాక్యం మీద, దైవ సహవాసంలో, ఆత్మీయ బిడ్డల మధ్య మనం సహవాసం చేస్తే దేవుడి ఆదరించేవాడు కూడా. భగవానుడు ఆయనని ఎంతగానో ఇబ్బంది పెట్టాడు. ఆ విషయాన్ని ఆయన మరవలేకపోతున్నాడు. భగవాను నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు, నాకు సహాయం చేయి. ఏ కారణం లేకుండా నిర్నిమిత్తంగా టార్గెట్ నన్నే చేస్తున్నారు, ఎవరి మీద కాదు. ఒకసారి ఒక అతను అన్నాడు, వాస్తవం మాట్లాడితే ఆయన అంటున్నాడు, మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ఏంటండి అన్నాడు. ఈ లోపల ఎవరు టార్గెట్ చేసినా ఏమీ అవదు. కానీ దేవుడే మనల్ని టార్గెట్ చేస్తే ఎక్కడున్నా ఎలా ఉన్నా కానీ ఆయన దగ్గరకు వచ్చి విధేయత చూపించవలసింది. దేవునికి స్తోత్రం. కనుక 87వ వచనం కూడా మనం చూద్దాం. భూమి మీద ఉండకుండా నాశనము చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశములను నేను ఎడవకయున్నాను. నీవు నియమించిన నాశనం కాదు, శాసనమును నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపు. ప్రైజ్ లార్డ్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భూమి మీద ఉండకుండా నాశనం చేయాలని, దొంప తెచ్చేయాలని, దొంప ఆరిపోయాలని, అంటే వంశాన్ని నాశనం చేయాలని టోటల్గా ఆలోచన చేస్తున్నాను. ప్రభువా, నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసు. నీ కృప నాకు చాలును. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా కృపను మించినటువంటి మాటను, వాగ్దానం ఎక్కడా లేదు. కృప కలుగుగాక, కృప కలుగుగాక, కృప కలుగుగాక. ఆయన సర్వ కృప నిధి అయిన దేవుడు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రభు. అందుచేత భక్తుడు దావీదంటాడు, అయితే నీ ఉపదేశములు నేను ఎడవకయున్నా, నీవు నియమించిన శాస్త్రం నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికించు. ఆ కృపే మనల్ని కాచి కాపాడేది, రక్షించేది, అమ్మా బలపరిచేది. ఆ కృప మీద ఆధారపడితే మన జీవితం అంతా కూడా ధన్యకరమవుతుంది. దేవుడు ఈ కీర్తన భాగాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో మరి సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే సాక్ష్యం చెప్పిన తర్వాత